యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగును గాక. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము, అన్ని విషయములందు ప్రభువు నీకు వివేకం అనుగ్రహించునని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు వెల్లడి చేసిన ఏ మంచి విషయమైననో అర్థం చేసుకొని పాటించాలంటే ముందుగా నీకు వివేకము చాలా అవసరం. నీవు ఎప్పుడైతే ఆయన మాటలను ధ్యానించి ఆయన ఉపదేశమును ఆలకిస్తావో అప్పుడు ప్రభువు నీకు వివేకమును అనుగ్రహిస్తాడు. ఏది మంచి ఏది చెడు అనే ఆలోచన కలిగి ఉండటమే వివేకము. అజ్ఞానం అనే చీకటి చేత చెడిపోయి ఈ లోకంలో నీవు చెడిపోయి అజ్ఞానిగా జీవించకుండా మంచిగా జీవించే వివేకము దేవుని అడిగితే ఆయన తన ఆత్మ ద్వారా నీకు ధారాళముగా దయచేస్తాడు. ఆ వివేకమును పొందుకొని నీవు వాక్యానుసారంగా చక్కగా అనేక మందిని ఆనందకరముగా నడిపిస్తావు. నీవు వారి ముందు జీవిస్తావు కూడా. తద్వారా దేవుని దృష్టిలో మనుషుల దృష్టిలో హెచ్చింపబడి ప్రసిద్ధుడివై మహాగణుడుగా ఎంచబడతావు. దేవుని వాక్యం తెలివిని నీకు కలిగిస్తుంది. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివి వివేచనయో ఆయన నోట నుండి వచ్చును. యెహోవా నీకు ఉత్తమమైన దానిని అనుగ్రహించువాడు, ఎందుకంటే ఆయన పరాక్రమ సూర్యుని వలె యెహోవా నీకు ఎల్లవేళలా అన్ని కార్యములందు నీకు తోడై ఉండి నిన్ను నడిపించు. అందుకే ఆయన అంటున్నాడు, నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను అని. కనుక ఆయన సన్నిధిలో ఆయన చెంత నీ కార్యములను పంచుకొని ఆయనతో నీవు నడిచినట్లయితే నీకు మంచి జ్ఞానాన్ని దేవుడిచ్చి నిన్ను ఆశీర్వదించి నడిపిస్తాడు. నువ్వు తెలివితేటలు, శక్తియుక్తులు, తలాంతులు లేని ఒకవేళ వ్యక్తివై ఉండవచ్చు. అధైర్యపడకు. నువ్వు దేవునికి నమ్మకస్తునిగా జీవించినట్లయితే నిన్ను కూడా దేవుడు గొప్పగా వాడుకుంటాడు. నీ జీవితాన్ని ముందుగా సంపూర్తిగా ఆయన బలమైన హస్తాలకు అప్పగించుకో. బలవంతుని చేతిలో బలమైన బాణముగా ముందుకు దూసుకుపోదు. ఎందుకంటే పరాక్రమశాలి అయిన దేవుడు నీకు నాకు తండ్రి అయి ఉన్నాడు. కనుక తన బిడ్డలను దేవుడు ఆశీర్వాదకరంగాను మంచి జ్ఞానవంతులుగాను దేవుడు నీకు ఉపదేశమును ఆలోచన నీకు తగ్గు సమయమందు నీకు దయచేసి నిన్ను నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.